దేవుణ్ణి ఆరాధించేవాడంట. పిల్లల కొరకు దహన బలులు ఇచ్చేవాడంట దేవుడికి. ఆయనకున్న పిల్లలందరూ ఒకవేళ ఎక్కడైనా తప్పు చేస్తారేమో యవన బిడ్డలు కాబట్టి అని అతను ఎంతో నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు అతన్ని ఆస్తికర్తగా చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఊజు దేశంలో ఒక భక్తుడు ఉండెను, అతడు ఆస్తిపరుడు అని రాస్తుంటది అక్కడ. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆస్తికర్తలుగా చేస్తాడు. లోకంలో ఉన్న ఆస్తి కాదండి, ఆరోగ్యము కూడా ఆస్తే, మనసులో ఉండే సంతోషం కూడా ఆస్తే, దేవుని స్తుతించడం కూడా ఒక పెద్ద ఆస్తి. వాటిని చూసి మనము సంతోషపడవలసినటువంటి సమయం. దాన్ని చూసి మనం సంతోషపడితే మనకి ఏది కావాలో అది దేవుడు మనకి వెంటనే అనుగ్రహించేటువంటి దేవుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం చెల్లిస్తారా? హల్లెలూయా. కాబట్టి భయపడవద్దు, దేని గురించి కూడా మనము భయపడవద్దు. తర్వాత నన్ను ఎక్కువగా అట్రాక్ట్ చేసేటువంటి మాట గురించి చెప్తున్నాను చూడండి. 7వ వచనము, ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు, వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడును లేడు. చూడండి, ఈ మాట భయం కలిగిస్తుంది. ఎవడును ఏ విధము చేతను తన సహోదరుని విమోచించలేడంట. ఏ విధం చేత కూడా విమోచించలేడు. కరెక్టేనా ఈ మాట? కరెక్టేనా కదా? హాస్పిటల్ ఎవరైనా ఉన్నారనుకోండి, చాలా డేంజరస్ పరిస్థితులు ఉన్నారనుకోండి, వాళ్ళకి తెలిసినటువంటి వాళ్ళ అబ్బాయి ఓ పెద్ద డాక్టర్ అయి ఉండొచ్చు, చాలా డేంజరస్ పరిస్థితుల్లో ఉండి శరీరం సహకరించట్లేదు, ఏమైనా చేయగలుగుతారా డాక్టర్ గారు? చేస్తారా? సొంత కొడుకే కదా, మరి ఏమైనా చేయగలుగుతాడా? చేయలేడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా ధనం ఉంటుంది కానీ ఏదైనా కేసులో ఇరుక్కున్నారనుకోండి, కేసుల నుంచి విడిపించడం అవుతుందా? అవదు. ఎవరైనా పగబట్టారనుకోండి, పగబట్టిన వారి చేతుల నుంచి విడిపించడం అవుతుందా? అవదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగలవాడెవడును లేడు అని కీర్తనకారుడు రాస్తున్నాడు. కానీ నీ కొరకు నా కొరకు ప్రాయశ్చిత్తం చేసిన ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు యేసయ్య. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎందుకు విడిపించలేమంటే, ఒకరి పాపముల నుండి, వారి యొక్క జన్మ కర్మ పాపముల నుంచి విడిపించే శక్తి నీకు నాకు లేదు. ఒకవేళ వాళ్ళు సోదరుడు అవ్వచ్చు, కుమారుడు అవ్వచ్చు, తండ్రి అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు, కానీ వారి పాపములు విమోచించేటువంటి శక్తి మనకు లేదు, మానవునికి లేదు. కాబట్టి ఈ కీర్తనకారుడి సమయానికి యేసుక్రీస్తు ప్రభు వారు భూలోకంలోకి రాలేదు కాబట్టి ఈ మాట ఇక్కడ రికార్డ్ చేశాడు. ఈ మాట చాలా భయపడవలసినటువంటి మాట. మన ప్రాణాన్ని రక్షించగలిగిన క్రయధనాన్ని అర్పించింది ఎవరు అంటే ఒకే ఒక్క దేవుడు, ఒకే ఒక్క మానవ రూపంలో వచ్చినటువంటి దేవుడు. ఆయన పేరు చెప్పాలి, యేసయ్య. ఆయన పేరు ఏంటంటే యేసయ్య. ఆయన సిలువలో నీ కొరకు నా కొరకు రక్తాన్ని కార్చారు. ఎవరైతే దోషాల చేత కొట్టబడుతున్నారో, మనసు నెమ్మది లేకుండా, నిద్ర పట్టకుండా పరిస్థితుల్లో, ఎన్ని మందులు వాడినా విమోచన పొందలేని పరిస్థితుల్లో ఉన్నారో వారిని అందరినీ